హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు పొద్దున నుంచి ఇంట్లోనే ఉన్నాను. దసరా కదా హాలిడే మమ్మీకి. సో మమ్మీకి వచ్చేవి తక్కువ హాలిడేస్. సో అందుకే ఇబ్బంది పెట్టకుండా ఎక్కడికి వెళ్ళలేదు. సో సాయంత్రానికి అలా బయటికి వెళ్ళామని తినేసొద్దాము. నేను కూడా ఒక 2 పాయింట్స్, ఒక సమోసా పాయింట్ ఒకటి, దోశ పాయింట్ ఒకటి, అవి 2 చూపిస్తాను ఈరోజు. సో టైం వేసి కూడా లాగ్లోకి వెళ్ళిపోదాం. సో మా ఇంటి దగ్గర ఫేమస్ సమోసా అన్నాను కదండి, దాని దగ్గరకు వచ్చేసాము. సో ఆల్మోస్ట్ ఒక 25 ఇయర్స్ ఇక్కడ. నా చిన్నప్పటి నుంచి నేను తింటున్నాను ఇక్కడ. కూకట్పల్లి రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ పక్కనే ఉంటుందండి. సో వెళ్ళి టేస్ట్ చూసి చెప్తాము. ఒకటి 10 రూపీస్ అనుకుంటున్నాను అనుకోవడం. నా చిన్నప్పుడు 5 రూపీస్ ఉండేది, ఇప్పుడు 10 రూపీస్. అంటే 25 ఇయర్స్కి 10 రూపీస్ అయింది. చూడండి వాళ్ళు ఎంత డౌన్ చేస్తున్నారో. సో వెళ్ళి టేస్ట్ చేసి చూద్దాం పదండి. శ్రీ బాలాజీ గణేష్ మిఠాయి బండార్ అని ఇక్కడ స్వీట్ షాప్ ఫ్రెండ్స్. ఇక్కడ అన్ని స్వీట్స్ దొరుకుతాయి. సో ఇక్కడే సమోసా కూడా అమ్ముతారనమాట. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్వీట్స్ చూడండి. ఇక్కడే సమోసా కూడా అమ్ముతారు. సో తిని చెప్తా టేస్ట్ ఎలా ఉందో. ఎగ్ సమోసా 15 రూపీస్ అండి ఫ్రెండ్స్ సమోసా ఒకటి. సో టేస్ట్ చూసి చెప్తాను. టేస్ట్ చూసి చెప్పడం ఏముంది, ఇంతకుముందు తిన్నాను కాబట్టి నాకు తెలుసు బాగుంటుంది. దాంతోపాటు చట్నీ ఇస్తారు. ప్రతి చట్నీ చాలా బాగుంటుంది. మీరు ఇంతకుముందు ఎక్కడ చూసారో లేదో. ఇదిగోండి ఇలా ఉంటుంది అనమాట. సో అదనమాట ఫ్రెండ్స్ సమోసా. టేస్ట్ చూసి చెప్తాను ఎలా ఉందో. బాగుంటుంది నాకు తెలుసు. ఇలా మిర్చి ఇలా సాస్లో నుంచుకొని అంటే అద్దరిపోతుంది నెక్స్ట్ లెవెల్. ఎప్పుడైనా స్నాక్స్ తినడానికి అలా సాయంత్రం ఎప్పుడైనా తినాలనిపిస్తే ఇక్కడికి వస్తాను. చాలా బాగుంటుంది. ఇంతకుముందు కంపెనీకి వెళ్ళేటప్పుడు ఇక్కడే ఫ్రెండ్స్ బస్సు ఎక్కేది నేను. దీని ఎదురుగానే రోజు ఒకటి తినేవాడిని. అన్ని రోజుల తర్వాత మళ్ళీ గ్యాప్, 2 ఇయర్స్ గ్యాప్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడే రావడం. మా ఇంటి దగ్గరే ఉంటుంది కానీ ఇంకా రాలేదు. సో ఇంట్లో నుంచి బయటకు వచ్చాను అలా సాయంత్రం బయట తిరుగుదామని. సో ఒక దగ్గర తినేసి చూపించాను మీకు ఆల్రెడీ సమోసా అదంతా. ఇంకోటి దోశ సెంటర్కి వచ్చాను. ఇది లోదార్ నుంచి వస్తుంటే, లోదార్ అంటే టువర్డ్స్ హైడే సిటీకి వెళ్తే లోదా వస్తుంది కదా. లోదా దాటగానే లెఫ్ట్ తీసుకుంటే లెఫ్ట్ సైడ్ ఉంటుంది. సో దోశ ఇక్కడే మరి ఇప్పుడు దోశ ఆర్డర్ ఇచ్చింది. ఆనియన్ దోశ ఆర్డర్ ఇచ్చాను ఫ్రెండ్స్. సో రాగానే తినేసి టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. సో మన దోశ అయితే వేస్తున్నారు ఫ్రెండ్స్. చూడండి ఆనియన్ దోశ కూడా ఆర్డర్ ఇచ్చాను. నాకు ఆనియన్ దోశ అని చాలా ఇస్తాం. సో మనదే వేస్తున్నారు. సో మన దోశ రెడీ అయిపోయింది, తినేయడమే ఇంకా. సో దోశ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. టేస్ట్ చాలా క్రిస్పీగా బాగుంది. సో ఏం చేశానంటే వీడియో లూప్లో పెట్టేసి వీడియో తీస్తున్నాను. అప్పటి నుంచి అదే రిపీట్ అవుతుంది. అంటే టైం ఇందులో సరైన టైం వచ్చేసరి కట్ ఆఫ్ అయిపోతుంది. సో ఈరోజు ఏంటంటే మా గుడి దగ్గర ఆయుధ పూజ చేస్తారు. దొరవరు అని ఉంటారు కదా, వాళ్ళ ఇంటికి వెళ్ళి కత్తులు తీసుకొచ్చి అక్కడ ఆయుధ పూజ చేసి మేకను బలిస్తారు. సో ఇదంతా వెళ్ళి తీద్దాం అనుకున్నాను కానీ వెళ్ళేసరికి అయిపోయింది. సో అందుకని ఇంకా ప్లాన్ మార్చి ఇట్లా వీటి మీద పడ్డానమాట. సో దోశ అయితే చాలా బాగుంది. ఎప్పుడు ఖాళీ ఉన్నా నేను అప్పుడప్పుడు వచ్చి తింటూ ఉంటాను. కొంచెం టైర్డ్గా ఉంది, అందుకోసం బిర్యానీ ఆర్డర్ పెట్టుకున్నాము. చూడండి కృతింగాలో పెట్టుకున్నాం అనమాట. హైదరాబాద్ దమ్ బిర్యానీ. కృతింగాలో కొంచెం స్పైసీగా ఉంటుంది, అందుకని ఇష్టం కొద్దిగా. టేస్ట్ చూసి చెప్దాం ఎట్లా ఉందని. మా ఇద్దరికి కంఫర్ట్గా సరిపోద్ది ఇది. బిర్యానీలో కరివేపాకు ఎందుకు వేస్తారు నాకు అర్థం కాదండి. నేనైతే వేయను యూజువల్గా. ఎందుకు వేస్తారో మరి. ఆ ఫ్లేవర్ అంతా పోద్ది. టేస్ట్ చూసి చెప్దామండి. చూడండి పెద్ద ముక్కలు 3 వేస్తాడు ఇందులో. గ్రేవీ
కరెక్ట్ గా 2 ఆనియన్ ముక్కలు. చూడండి అశు టేస్ట్ చూసి చెప్తాడు. సాఫ్ట్గా ఉందా, బాగుంటది. వేరు వేరు అయిపోతుంది. టేస్ట్ చూద్దాం. చాలా బాగుందండి. మీరు కూడా ట్రై చేసి చూడండి. కృతింగాలో ఎప్పుడైనా బాగుంటది కానీ స్పైసీగా ఉంటది. ఒక్కోసారి కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తాయి. ఇవాళ నిజంగా చెప్పచ్చు, కారంగా ఉందా, పర్ఫెక్ట్ ఉందా? ఇది కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ కృతింగా రెస్టారెంట్ అండి. సో అదనమాట ఫ్రెండ్స్ ఈరోజు బ్లాగ్. సో ఫుడ్తో బ్లాగ్ మొత్తం నిండిపోయింది. సో మళ్ళీ వచ్చే వాళ్ళలో కలిస్తే అంతవరకు ఉంటాను ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వచ్చేది బిగ్ బాస్ రివ్యూ ఫ్రెండ్స్, చూడండి. ఇవాళ బిగ్ బాస్ హౌస్ లో జరిగింది ఏంటంటే 24/7 లో ఇవాళ సెలవు కదండి, రోజంతా చూస్తూనే ఉన్నాము. ఇవాళ ఏంటి దివ్య ఏదో గోధుమ పిండి దోశలు చపాతీలు చేసినట్టున్నారు. దానికి అదేంటి బంగాళదుంప ఫ్రై, మెంతికూర పప్పు అనేది అనుకున్నారు. ఆ బంగాళదుంపలు కాస్త ఏదో చిమిడిపోయినట్టున్నాయి, అంత మెత్తగా అయిపోయింది. దాన్ని ఏదో మళ్ళీ కుర్మా లాగా ఏదో చేసి మొత్తానికి వంట చేసింది తను. సో తర్వాత ఆ వంట అవుతుండగానే మళ్ళీ నెక్స్ట్ నిన్న కళ్యాణ్ కంటెండర్ గా సెలెక్ట్ అయ్యాడు కదా, ఇప్పుడు మళ్ళీ మిగతా కంటెండర్స్ కోసం అని గేమ్స్ పెట్టారు. సో బయట వీళ్ళు తింటున్న టైంలో బయట సెట్ చేశారనమాట. ఒక హిపోపటమస్ కి ఆకలేస్తుంది, ఆకలేసినప్పుడు అరుస్తుంది, అరిచినప్పుడు ఒక బాల్ అంటే మొత్తం హౌస్ లో ఎక్కడన్నా ఒక దగ్గర వేస్తాము, దాన్ని తీసుకొచ్చి ఆ హిపోపటమస్ నోట్ లో వేయాలన్నమాట. దానికి చుట్టూ ఒక ఆరెంజ్ లైన్ ఏదో వేశారు, అది క్రాస్ అయితే విన్ అయినట్టు ఆ బాల్ పట్టుకొని. సో ఎవరైనా వాళ్ళు లాక్కోవచ్చు, ఒకరి దగ్గర నుంచి ఒకరు ఎవరైనా లాక్కోవచ్చు అని చెప్పారనమాట. సో ఫస్ట్ అంటే వీళ్ళు శ్రీజ, భరణి గారు, దివ్య ఆల్రెడీ నిన్ననే అంటే దాని నుంచి అంటే గేమ్ లోంచి తీస్తారు కదా కళ్యాణం. సో ఇప్పుడు 3 టీంలు ఉన్నారు, సుమన్ శెట్టి గారి టీము, కళ్యాణ్ టీము అండ్ తనూజ టీం అన్నమాట. సో వీళ్ళు ఆడుతున్నారు. ఫస్ట్ బాల్ మామూలు పైనుండి వచ్చింది, పైనుండి వచ్చినప్పుడు రీతు పట్టుకుంది. సరే రీతు వాళ్ళు వేశారు, ఒక పాయింట్ వాళ్ళకి వచ్చింది. నెక్స్ట్ కళ్యాణ్ వాళ్ళ టీం అదే ఇమాన్యుల్ పట్టుకున్నాడు. అబ్బాయి ఇమాన్యుల్ ఏం ఆడుతున్నాడండి అసలు, అబ్బాయికి ఎన్ని దెబ్బలు తగిలి ఉంటాయో, ఆ టీషర్ట్ చిరిగిపోయింది. అంటే కంటెండర్ అబ్బాయికి ఛాన్స్ పాపం స్టార్టింగ్ నుంచి అవుతుంది. మొన్న కెప్టెన్ అయ్యాడు, సంజన గారి వల్ల అది సాక్రిఫై చేయాల్సి వచ్చింది కాబట్టి నెక్స్ట్ పాయింట్ ఇమాన్యుల్ వాళ్ళకి వచ్చింది. థర్డ్ ఆడుతున్నప్పుడు మరి ఆ హరీష్ గారికి ఎక్కడ దెబ్బ తగిలిందో నాకు అర్థం కాలేదు. అంటే హరీష్ గారు, తనుజ, రీతు ఒక టీం కదా. అంటే నేనైతే కంటిన్యూగా చూశాను, అతనికి ఎప్పుడు దెబ్బ తగిలిందో అర్థం కాలేదు. నాకు దెబ్బ తగిలింది, నేను క్విట్ అవుతున్నాను, నా బదులు ఎవరినైనా పెట్టుకోండి, బిగ్ బాస్ రిక్వెస్ట్ చేసి అని అన్నారనమాట. సో ఈయన భరణి గారు సంచాలక్ కదా, భరణి గారు బిగ్ బాస్ రిక్వెస్ట్ చేస్తే అదే శ్రీజాన్ గాని, భరణి గారు ఎలాగూ సంచాలక్ కాబట్టి శ్రీజాన్ గాని దివ్యాన్ గాని తీసుకోవచ్చు అన్నారు. వాళ్ళు శ్రీజాని సెలెక్ట్ చేసుకున్నారు. సో శ్రీజ ఎంటర్ అయిందనమాట గేమ్ లోకి వాళ్ళ సైడ్. ఎవరు? తనుజ, ఇప్పుడు రీతు, శ్రీజ, ముగ్గురు రాక్షసులండి. చిచ్చి ఆ తనుజని చూస్తే వాళ్ళు చాలా అసహ్యం వేసింది. ఆ ఏడ్చి గెలవడం అంటారు చూడు, ఆడోళ్ళు ఏడ్చి గెలుస్తారు అని అంటారు చూడండి, 110% అమ్మాయి ప్రూవ్ చేస్తుంది. ఇమోషనల్ బ్లాక్మెయిల్ అమ్మాయి, లిటరల్లీ ఇమోషనల్ బ్లాక్మెయిల్. ఇప్పుడు ఇమాన్యుల్ సంజన గారితో మాట్లాడితే ఇష్టం ఉండదు, భరణి గారు దివ్యతో మాట్లాడితే ఇష్టం ఉండదు, ఈమె మాత్రం రీతును భలే అతుక్కుని తిరుగుతుంది. ఎందుకంటే రీతు స్ట్రాంగ్ గేమ్స్ లో, ఈ అమ్మాయి భరణి గారు గేమ్ భరణి గారు ఆడతారని అమ్మాయికి తెలుసు. సో ఇప్పుడు రీతు రీతు వెనకాలే ఉంటుంది అనమాట. రీతుకు కూడా తెలుసు ఎప్పుడు ఎట్లా ఆడాలని. తనుజ నువ్వు తనది అంతది ఒక టైం వస్తే. సో వీళ్ళు ముగ్గురు ఒకటి అనమాట. ఇప్పుడు శ్రీజ, రీతు ఇది. సో ఈ నెక్స్ట్ గేమ్ ఉన్నప్పుడు స్టోర్ రూమ్ లో ఉంది బాల్. కళ్యాణ్ ఎంత సపోర్ట్ చేస్తున్నాడంటే ఇమాన్యుయల్ కి, అసలు వాళ్ళిద్దరు చాలా బాగా ఆడారు. సో ఆ స్టోర్ రూమ్ నుంచి ఇమాన్యుయల్ పట్టుకొని ఫ్లోరా ఎంత బాగా హెల్ప్ చేసింది, అసలు ఎంత డీసెంట్ అండి అమ్మాయి.
అసలు నిజంగా ఇంత చిల్లర వేషాలు లేవు అసలు. ఎంత డీసెంట్ గా ఆడుతుంది ఆ అమ్మాయి. ఆ స్టోర్ దగ్గర కనిపించి ఇమాన్యుయల్ తీసుకొస్తున్నాడు. ఇమాన్యుయల్ కళ్యాణ్ ఆ లోపల స్టోర్ నుంచి బయటికి తీసుకొని వచ్చే ఈ శ్రీజ ఇలా పట్టుకుని అంటే అదేంటి బార్డర్ బయట కాలు పెట్టింది అని వాళ్ళకి పాయింట్ ఇచ్చారు. అది నాకైతే అన్ఫేర్ అనిపించింది. మరి భరణి గారు రూల్స్ చెప్పినప్పుడు అట్లీస్ట్ మనిషి ఇలా టచ్ చేసి కాలు బయట పెడితే వాళ్ళకి పాయింట్ ఇచ్చారు. అప్పుడు తనుజాకి హ్యాపీయే. మరి నాకు తెలిసి తనుజ ఎయిడ్స్ వస్తుందని ఇచ్చాడో ఏమో నాకు అర్థం కాలేదు. అదే 100% అదే ఇమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తుంది. తర్వాత సనుగుతా ఉంటది అని చెప్పి ఇచ్చి ఉంటాడని నాకు అనిపించింది. తర్వాత నెక్స్ట్ 2 రౌండ్స్ అసలు ఇమాన్యుయల్ బీభత్సంగా ఆడాడు. కళ్యాణ్ బీభత్సంగా హెల్ప్ చేశాడు. నెక్స్ట్ 2 బాల్స్ ఇమాన్యుయల్ వాళ్ళకి వచ్చాయి. ఈ లోపు ఇక్కడ ఎల్లో టీం ఉంది కదా సుమన్ శెట్టి వాళ్ళు. ఇంకా సంజన అంటే ఈ శ్రీజాన్ తీసుకోవాలన్నప్పుడు సంజన గారి పాయింట్ ఏంటంటే నువ్వు రాముని అడిగావు, సుమన్ శెట్టి గారిని అంటది అనమాట. నువ్వు రాముని అడిగావు, శ్రీజాన్ తీసుకొచ్చాను, నన్ను అడగలేదు. అంటే ఈ ఒక కాంట్రవర్షియల్ పాయింట్ సంజన గారు వ్యాలిడ్ గా తీసుకొని వస్తారు. నన్ను అడగలేదు కాబట్టి నేనేమనుకుంటున్నానంటే ఎలాగో మనకు ఒక పాయింట్ కూడా రాలేదు, మనం ఈ ఇమాన్యుయల్ టీమ్ కి హెల్ప్ చేద్దాం. ఎందుకంటే అతను నా వల్ల కెప్టెన్సీ పోయింది. సో ఫర్దర్ గా మనకి ఏదైనా హెల్ప్ అవుతే నెక్స్ట్ వాళ్ళు మనకు హెల్ప్ చేస్తారు. ఎలాగో మనకు ఒక బాల్ వచ్చి మనం చేయగలిగేది ఏం లేదు, ఎందుకంటే వాళ్ళకి 2+2 ఉన్నాయి కాబట్టి అని ఆవిడ పాయింట్. రాము ముగ్గురు డిస్కస్ చేసుకున్నారు. సుమన్ శెట్టి గారితో ఈమె రిక్వెస్ట్ చేసింది, నువ్వు వెళ్ళి రాముకు చెప్పన్నా, నేను ఆ అబ్బాయితో అంత మాట్లాడలేను అని చెప్పింది. అంత బాగానే ఉంది. అయినా సరే రాము అంటే ఇప్పుడు చేయను అంటే చేయను, ఓకే, వాళ్ళ స్టాండ్ లో వాళ్ళు ఉండొచ్చు. సో అతను మాత్రం ఏం అంటే ఇమాన్యుయల్ వాళ్ళకి ఏం హెల్ప్ చేయలేదు. మొత్తానికి ఫైనల్ గా ఇమాన్యుయల్ కంటెండర్ అయ్యాడు. మొత్తం నెక్స్ట్ బాల్ ఇమాన్యుయల్ వాళ్ళకి వచ్చింది. ఇమాన్యుయల్ కంటెండర్ అయ్యాడు. బిగ్ బాస్ ఏం చేశారు, ఇప్పుడు ఇమాన్యుయల్ కళ్యాణ్ ఇద్దరు కంటెండర్స్ కదా, మీరిద్దరు ఇప్పుడు భరణి గారి టీం వదిలేసి మిగతా ఉన్న వాళ్ళలో ఇద్దరిద్దరిని 3 టీములు చేయమన్నారు అనమాట. సో వీళ్ళు ఏం చేశారు, ఇప్పుడు అబ్బాయి ఆల్రెడీ కెప్టెన్ ఉన్నారు కదా, అతన్ని వదిలేసి వీళ్ళు ఏం చేశారు, ఫ్లోరాని రీతుని ఒక టీము, సంజన గారిని రాముని ఒక టీము, తనూజాని సుమన్ శెట్టి గారిని ఒక టీం. ఈ 6 అంటే బాగా ఆడారు, వీళ్ళకి ఇంకొక ఛాన్స్ ఇవ్వచ్చు అన్నట్టు వాళ్ళు ఫేర్ గానే సెలెక్ట్ చేసుకున్నారు. సో ఫస్ట్ తనుజ అండ్ సుమన్ శెట్టి గారు వెళ్ళారు. ఆ గేమ్ లో ఇట్లా అన్ని థ్రెడ్స్ కట్టేసి దాని కింద నుంచి వీళ్ళు క్రాల్ చేసుకుంటూ వెళ్ళి అక్కడ టైర్లు పెట్టారు. అందులో ప్రతి దాంట్లో కాల్ పెట్టి తర్వాత ఇట్లా చెక్కలు పెట్టారు. ఒక్కొక్క దాంట్లో జంప్ చేసుకుంటూ బయటకు రావాలన్నమాట. బయటకు వచ్చి అక్కడ ఒక బోన్ ఉంటుంది, అది టచ్ చేసి పట్టుకోవాలి. అప్పుడు వాళ్ళు కంటెండర్ విన్ అయినట్టు. సుమన్ శెట్టి గారు కొంచెం పెద్ద పర్సనాలిటీ కదా, కొంచెం పెద్ద ఆయన కదా, కొంచెం కింద నుంచి రావడం లేట్ అయింది. ఆయన ప్లస్ కొన్ని టైర్లు మిస్ చేశారు. ఆయన డిస్క్వాలిఫైడ్ అని మధ్యలోనే చెప్పేశారు. ఆయన ఆగిపోయారు. తనూజ గారు జంప్ చేసుకుంటూ వచ్చి ఒక టైర్ వదిలేసింది. ఈ చెక్కల నుంచి దూకడం 2-3 వదిలేసింది. బోన్ పట్టుకొని నిలబడితే కళ్యాణ్ అన్నాడు, అదే అంటే కళ్యాణ్ ఇమాన్యుయల్ ఇద్దరు కలిసి డిస్క్వాలిఫైడ్, ఇద్దరు డిస్క్వాలిఫైడ్ అంటే ఇంక అమ్మాయి బాత్రూమ్ లోకి వెళ్ళి ఏడుపు. ఒకటి 2 మిస్ అవుతే ఏమవుతుంది, వీళ్ళు కన్సిడర్ చేయొచ్చు కదా అని ఏడుస్తుంది. ఆమె ఏడుస్తుంటే ఈమె రీతు ఏడుస్తుంది. అయ్యయ్యో ఎంత డ్రమాటిక్ గా అంటే చాలా చికాకు అనిపించింది. తనుజని చూస్తే చాలా అంటే ఒక్కొక్క మెట్టు దిక్కుంటూ వస్తుంది ఆ అమ్మాయి. అసలు నాకు ఈ రేంజ్ లో ఉండేది ఫస్ట్ వీక్ లో అమ్మాయి, ఇప్పుడు మొత్తం కిందకు వచ్చేసింది. చాలా గలీజ్ అనిపిస్తుంది. తర్వాత మళ్ళీ నెక్స్ట్ సంజన గారు రాము ఇంకా రాము చిన్న పర్సనాలిటీ గబగబా వచ్చాడు, తీసుకున్నాడు, కంటెండర్ అయ్యాడు. నెక్స్ట్ వచ్చేసి రీతు అండ్ ఫ్లోరా. ఇప్పుడు థ్రెడ్స్ ఇలా ఉన్నాయండి. అంటే ఇప్పుడు మిగతా కంటెస్టెంట్స్ అందరూ ఒకరిటు వెళ్తారు. కామన్ సెన్స్ అది. అంటే ఇప్పుడు గేమ్ స్ట్రాటజీ అంటే మనం ఏం చేయలేము. ఈ ఫ్లోరా ఇక్కడ ఉంటే రీతు ఇట్లా వచ్చింది, ఇట్లా వచ్చి ఇక్కడ అడ్డొచ్చింది. తర్వాత టైర్ల దగ్గర ఇలా వెళ్తుంది అనమాట ఆమెకు అడ్డుగా. సో అమ్మాయి ఏడ్చింది ఫ్లోరా. అంటే ఫెయిర్ గా ఆడి గెలవడం అనేది ఒక పద్ధతి. రీతు దగ్గర ఉన్న దరిద్ర బుద్ధే అది. అటు అంత చీటింగ్ గేము, అదే అదేంటి రాక్షస క్రీడ అంటారు చూడండి, ఆ టైపు. సరే అది నా స్ట్రాటజీ అంటే మనం చేయగలిగింది ఏం లేదు, కానీ కొన్ని ఎథిక్స్ కూడా ఉంటాయి కదా గేమ్ లో, కొన్ని ఎథిక్స్ ఉండాలి. ఇప్పుడు నీకు అలా ఉన్న వాళ్ళతో నువ్వు అలా బిహేవ్ చేస్తే అది ఒకటి. అమ్మాయి అంత ఫెయిర్ గా ఆడుతుంది ఫ్లోరా, 100% అమ్మాయి ఫెయిర్ గా ఆడుతుంది. వాళ్ళ టీం కోసం పనిచేస్తుంది. వాళ్ళ టీం వాళ్ళ ఎలా చెప్తుంది, ఆర్గ్యుమెంట్స్ ఉండవు. తన పాయింట్ ఏదో క్లియర్ గా చెప్తుంది, వదిలేస్తుంది. ఇంకా అమ్మాయి అన్నింది, ఈ అమ్మాయితో నేను ఇంకా నెక్స్ట్ టైం అసలు ఏ గేమో ఆడనని చెప్పింది.
సో నెక్స్ట్ ఇప్పుడు రీతు అండ్ కళ్యాణ్, రీతు, ఇమాన్యుయల్ అండ్ రాము రేపు కెప్టెన్సీ దానికోసం రేపు పోటీ ఉంటుంది అనమాట. రేపు ఇంకో ఏదో గేమ్ ఉంటది. సో రేపు గేమ్ లో ఎవరు కెప్టెన్ అవుతారు అనేది డిసైడ్ అవుతుంది అనమాట. ఇవాళ ఇంతవరకే జరిగింది, కానీ బాగుంది గేమ్ అంతా బాగుంది. కానీ నాకు ఈ లాస్ట్ రీతుది ఫ్లోరాది నచ్చలేదు అంటే ఇప్పుడు సంచాలక్ ఏం చెప్పలేరు అట్లాంటి దానికి, అది నా స్ట్రాటజీ అంటుంది. ఇందులో తప్పే ఉంది, అది నా స్ట్రాటజీ అంటుంది అమ్మాయి. అది జరిగిందనమాట. ఇప్పుడు నెక్స్ట్ రీతు, రాము అండ్ ఇమాన్యుయల్, కళ్యాణ్ కంటెండర్స్ గా సెలెక్ట్ అయ్యారు. రేపు కెప్టెన్సీ గేమ్ ఉంటుందండి. దాంట్లో ఎవరు కెప్టెన్ అనేది తెలుస్తుంది. 99% అయితే కళ్యాణ్ అయితే బెటరు, లేదంటే ఇమాన్యుయల్ అయినా డిజర్వింగ్ వాళ్ళిద్దరు. రీతు లాంటి వాళ్ళు అవ్వద్దండి, మళ్ళీ అదొక తలనొప్పి. ఇప్పటి వరకు ఉన్న కెప్టెన్ చాలు మనకి, ఇంకా ఈ భాగవతం మళ్ళీ నెక్స్ట్ వీక్ కూడా చూడాలంటే మన వల్ల కాదు. సో రాముది కూడా నాకు నచ్చలేదు, సుమన్ శెట్టి గారిది కూడా నాకు నచ్చలేదు. ఇప్పుడు సంజన గారు ఆమెకి ఎక్స్ప్లెయిన్ చేశారు, నచ్చితే నచ్చింది లేకపోతే లేదు అని చెప్పాలి, సపోర్ట్ చేస్తామో లేదా అనేది పక్కన పెడితే. ఇటు మాట్లాడి ఆమె నోట్లో నోరు పెట్టలేము, అంత గయ్యాలుగా మనం మాట్లాడలేము, అట్లా అని మాట్లాడడం తప్పు నాకు అనిపించింది. అదేంటో మరి ఆయన స్ట్రాటజీ నాకు అర్థం కాలేదు. కానీ అలా సుమన్ శెట్టి గారు ఎప్పుడు మాట్లాడడం నేను చూడలేదు. సరే, అక్కడ సిచ్యుయేషన్స్ బట్టి అలా అన్ని వస్తుంటాయేమో మరి. సో రేపు చూద్దామండి నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది. సో మా కంటెంట్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, చివరి వరకు చూడండి, ఎంజాయ్ చేయండి. ఏమైనా కమెంట్స్ ఉంటే పెట్టండి, సజెషన్స్ ఉంటే ఇవ్వండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. హ్యాపీ విజయదశమి.